రైతుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆ, ఏంటంటే మోడీ గారు అన్నీ బాగా చేస్తున్నాడు. అవునండి. చేస్తే సుఖాన్ని వాడు చేస్తున్నాడు. ఇక్కడ మిషన్ వాళ్ళు ₹1,00,000 కడితే కోత కోసి మిషన్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ బోకర్లు ఏం చేస్తున్నారు, అవును. 2,000కి వచ్చి దాన్ని ఆ, 2,400 కోసి 3,200 చేశాడు. 3200. ఈ పైన వర్షం ఆ, ఏం చేస్తాడు రైతు? ఈ వర్షం ఎలా గురించి ధాన్యం ఎండబెట్టినాక చోట్లేకపోతే మిల్లర్స్ ఏం చేస్తున్నారు, మామూలుగా 1,500లో పెట్టారు. 1,750 రూపాయలు ఖరీదు గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ చేయాలి, మాకు అవసరం లేదు అంటున్నారు. ఈ ధాన్యం 1,500 ఎట్టి, నూక 4,500 ఎట్టి. ఆ, ఎంత దారుణం అది. అవునండి. వాడికి తౌడు బత్తాకి 7 కేజీలు వస్తుంది. కేజీ తౌడు 32 రూపాయలు, ఆ, నూకలు 24 రూపాయలు, ఆ, పారు 1,300, ఊక 1000 రూపాయలు. ఏటాడికి నష్టం రైతుకి, సావుకారికి అడిగిన నష్టం లేదు. రైతుని తినేస్తున్నారు వీళ్ళందరూ ఏకంగా. ఆ, అది మోడీ గారు సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా గిట్టుబాటు ధర ఇస్తే 500 ఇస్తే ఒక రకంగా ఏడుస్తుంది. అది ఆ, మనిషికి 1000 రూపాయలు కూలి. ఆ, వాడు వస్తాడు మధ్యాహ్నం దాకా 800 ఆ, కూలోడికి. అవునండి. ఈ ఎవడో పని చేస్తాడు వెనక 1000 రూపాయలు కూలోడు ఎంతో పని చేసేవాడు. అవునండి. ఇప్పుడు అస్సలు పని లేదు. ఆ, అది ఆ, అంటే ఆహార పథకం వాళ్ళు ఏడుతో గుడ్డిని పని లేదు. ఆ, అదే మిషన్కి ఇచ్చి ఆహార పథకం ఒకటి 200 మంది జనం ఉంటున్నారు. మామూలుగా 2 బార్లు పైన నరికి మళ్ళీ మీ ఇదేట్రా మొదలు నరకంటారు అంటే నీకెందుకు నువ్వు అసలు బాగుంటున్నారు ఏమన్నంటే కేసాడు. అవును. అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ, కానీ మోడీ చేసి కొన్ని మాత్రం చాలా మంచి పనులు చేస్తున్నాడు. నాకు ఈ రోడ్డు అంతా గత్తరగా ఎరిగేసేవాడు. అవునండి. వెనక నీ బాబు చేటు అనేవాడు. ఆ, ఇప్పుడు ఏమన్నారంటే నీ గొంపొడు కూర్చి కూకుంటే నువ్వు నడు చేసిన కనబడి బాబు కడుపు నొప్పి వచ్చింది ఆగలేదని తప్పు అయిపోయింది అంటున్నారు. కష్టపడి సంపాదించుకుని దాని ఇల్లు దాన్ని ఇల్లు చేసుకోవాలి. అది అందమైన పని. అందుకే పనికి మాల మా బాబులు మాకేం ఇవ్వలేదు, మేము 15 ఎకరాలు కొనుక్కున్నాం. ఆ, కష్టపడి కుప్ప నిమిషానికి ₹1 ఎవరికే ఇవ్వకుండా కుప్పతో తీసుకుని దాన్ని ఇంటికి తోలుకుని గాదిలో నిల్వేసుకుని వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసేవాడికి ఎవరికే గాది దాన్ని మళ్ళీ అవునండి. అలాగే. అదనమాట. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. రైతుకి అంతా ఇబ్బందే.